హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే వీడియోస్ తీయడమే కుదరటం లేదండి మా చిన్న పాప వల్ల. టుడే అయితే మష్రూమ్ గ్రేవీ కర్రీ చేశానండి. ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు వన్ టైం ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మష్రూమ్ని యాడ్ చేసుకోవాలండి. నేను మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. యాడ్ చేసుకోవాలండి మష్రూము. ఈ మష్రూమ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం వన్ టైం మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేయాలండి. వాటర్ పోసాక సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్లేట్ పెట్టుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి మష్రూమ్ని. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కొంచెం కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ కాజు పేస్ట్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. వన్ టైం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీ మొత్తం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి లాస్ట్లో. స్మెల్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. లాస్ట్లో బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా థిక్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ కర్రీ. నేనైతే టుడే ఈ కర్రీలోకి కాంబినేషన్ వెజిటేబుల్ రైస్ చేశానండి. చాలా బాగుంటుంది ఈ టూ కాంబినేషన్. ఇంకా చపాతీ కూడా చాలా బాగుంటుందండి. ఈ మష్రూమ్ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.